హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సాయిరామ్. ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే కరాచీ రవ్వ ఉప్మా చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానంటే అందరికీ తెలిసిందే, కొంచెం వెరైటీగా కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా దోరగా చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఒక గిన్నె పెట్టి ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. చేసిన తర్వాత బాగా అది ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటాలు కూడా చిన్న చిన్నగా కోసుకోవాలి. ఒక 2-3 టమాటాలు వేసుకోవచ్చు. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే అయితే చాలా బాగుంటుందండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేయాలి. వేసి బాగా మగ్గనియ్యాలండి. బాగా దగ్గరికి అయిపోయినాక ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులున్నర నీళ్ళు అయితే పోయాలి. పోసిన తర్వాత బాగా మరగనివ్వాలి. బాగా మగ్గిపోవాలి. టమాటాలు వేసినాక మూత పెట్టేయాలి. బాగా దగ్గరికి అయిపోయినాక బాగా మగ్గిపోవాలి నూనెలో. దానికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, అలా బాగుంటుంది. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. సారీ, నేను మసాలా పౌడర్ వేసేటప్పుడు మిస్ చేశాను. వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపి మనం నీళ్ళు బాగా మరిగిపోతాయి కదా, బాగా మరిగేటప్పుడు రవ్వ వేపుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రవ్వ తీసుకొచ్చి ఇందులో వేసేయాలి. కరెక్ట్గా ఒక గ్లాసు రవ్వకి 2.5 గ్లాసులు నీళ్ళు పోయాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అలా బాగా మరిగిపోవాలి. బాగా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోవాలి. ఫస్ట్ వాటర్ దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు రవ్వ వేసేయాలండి. రవ్వ వేసేసిన తర్వాత కలపాలి, బాగా కలపాలి. కలిపి మూత పెట్టేయాలి. సరిపోతే ఇంకొంచెం రవ్వ చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక బాగా దగ్గరికి అయిన తర్వాత దింపుకోవాలండి. ఉప్మా రెడీ అయిపోతుంది. టమాటో మసాలా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈసారి చేసినప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఎంత క్వాలిటీ వేసుకోవాలి, దేనికి ఎంత వేసుకోవాలో అన్నీ చెప్తానండి. చాలా బాగుంటుందండి. చిటికలో రెడీ అయిపోతుంది ఉప్మా అయితే. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చండి. ఉప్మా రెడీ అయిపోయింది. తినడానికి మేము రెడీ, మీరు రెడీనా? ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.